నో సర్జరీ అయిన తర్వాత మీరు అన్నట్టు ఐకి లింక్ ఉంటుంది, మౌత్కి లింక్ ఉంటుంది. సో నోటికి సంబంధించి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత ఐకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఏమన్నా? మనకు లాక్రిమల్ అంటే మనం ఐస్లో కొన్నిసార్లు మనం ఏడ్చినప్పుడు నోస్లోంచి వాటర్ వస్తాయి. మీకు ఐస్కి నోస్కి లింక్ ఉంటుంది. ఐస్కి యాజ్ సచ్ విజన్కి డ్యామేజ్ ఉండదు, కానీ కొన్నిసార్లు మనం ఈ బోన్స్ బ్రేక్ చేసినప్పుడు, బోన్స్ కనుక వైడ్ ఉన్నప్పుడు మనం దాన్ని మెల్లగా సాఫ్ట్ బ్రేక్ చేసేసి దాన్ని దగ్గరికి పెడతాం. ఆ టైంలో కొన్నిసార్లు ఈ లాక్రిమల్ డక్ట్ టెంపరీగా కొంత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెంపరీ, అది మే నాట్ బి పర్మనెంట్, చాలా రేర్ సిచ్యువేషన్ అది. ఐస్ యాజ్ సచ్ జనరల్గా మనకు ఇష్యూస్ ఉండవు. ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి జనరల్గా ఇన్ఫెక్షన్స్లో నోస్కి స్పెసిఫిక్గా ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్స్ అంతే ఉండవు. యాజ్ సచ్ ఫేస్లో ఏ సర్జరీస్ అయినా కూడా హై బ్లడ్ సప్లై ఉండడం వల్ల, ప్లస్ ఇది ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే వాళ్ళు డయాబెటీస్ ఉన్న కంట్రోల్ చేస్తుంది తప్ప, అందుకని ఇన్ఫెక్షన్ రాట్స్ చాలా 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 తక్కువ. టైప్ ఆఫ్ ప్రొసీజర్, కొన్నిసార్లు మనం సిలికాన్ వాడతాం, కొన్నిసార్లు బాడీ ఓన్ మెటీరియల్ వాడతాం, బోన్ కానీ కాట్లేజ్ కానీ చెవెనుక కానీ, లేదంటే నోస్లోంచి ఉండే సెంటర్ సెప్టమ్ని వాడుకుంటాం కాట్లేజ్ని. ఇప్పుడు డెఫిషియన్సీని మనం ఎక్కడో చోట ఫిల్ చేయాలి. దానికి బాడీ ఓన్ మెటీరియల్స్ ఉంటాయి, లేదా బయట నుంచి తీసుకునే మెటీరియల్స్ ఉంటాయి. కొంతమందిలో ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళలో బయట నుంచి కనుక మెటీరియల్స్ వాడినప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ కొంత ఇన్ఫెక్షన్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వెరీ 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 లెస్ పర్సెంటేజ్. సో దాని గురించి ఇన్ఫెక్షన్ భయపడి ప్రొసీజర్ చేయించుకోవాల్సినంత ప్రాబ్లం అయితే కాదు. అది ఈజీగా మనం యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయగలిగే ప్రాబ్లం కాబట్టి, సో ఇన్ఫెక్షన్స్కి భయపడి ఈ ప్రొసీజర్స్ని మనం కంగారు పడాల్సినంత పెద్ద ప్రొసీజర్ కాదు ఇది.